హలో నమస్తే అండి. ఇవి ఉంగరాలండి. వీళ్ళకి చాలా లూజ్ అవుతున్నాయండి. చాలా బాగా లూజ్ అయ్యి జారిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇట్లా క్లాత్ దారం తీసుకొని కొంచెం మనం తగినంత చుట్టుకోవాలండి. చుట్టేసుకొని ఇట్లా మైనం కరగబెట్టుకొని అండి, మైనంలో ఇట్లా పెట్టేసుకుంటే ఇట్లా ముంచేసి ఇట్లా మైనంలో ముంచేసుకొని కొంచెం సేపు పెట్టేస్తే సెట్ అయిపోతుందండి ఉంగరాలు. తర్వాత మనం బట్టలు ఉతికినా సబ్బు తగిలినా కానీ ఆ దారం చెడదండి, పాడవదు, చక్కగా ఉంటుంది. ఏలికి మైనం సెట్ అయిపోయిందండి. మనకి ఇంకా దారం ఉన్నట్టు తెలియదు. లేకపోతే దారం తడిసి ఏళ్ళు పాడవుతాయండి, ఫంగస్ లాగా వచ్చేసి. మైనం అయితే వాటరు నిలవ ఉండదండి. ఇట్లా పెట్టేసుకున్నాను నేను. లూజ్ అయిన వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు అని ట్రై చేయవచ్చు. సహజంగా ఎవరికైనా చాలా లూజ్ వస్తుందండి. కొంతమందికి మరి టైట్ వేసుకోరు కదా, ఇంకా కొద్దిగా లూజ్ అయిపోతే ఇట్లా కొంచెం కాటన్ దారం, వైట్ దారం అండి ఇట్లా చుట్టేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో ఇట్లా తీసేసుకొని ఇట్లా మైనంలో ముంచేసుకొని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందండి. ఏలుగు కూడా అసలు మనం దారం చుట్టినట్టు ఉండదండి. కావాలంటే కలరు మైనం కూడా పెట్టుకోవచ్చు, కానీ పైన ఉంగరాల మీద కలర్ మైనం అంటే ఇది బాగుండదండి ఏలుగు పెట్టుకునేటప్పుడు. ఒకసారి చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోల్డ్ అండి, గోల్డ్ ఉంగరాలండి. గోల్డ్ ఉంగరాలకే కదండి మనం జాగ్రత్త చేసుకునేది. గోల్డ్ అయితే అవి పారేసుకుంటామండి. దానికి దారం చుట్టాల్సినంత అవసరం ఉండదు. మనకు కావాల్సింది టైట్లోనే తీసుకుంటాము. నేను కొని కూడా చాలా అయిందండి. ఇప్పుడు కొంచెం లూజ్ అయినాయి. సరుపు నీళ్ళు, సబ్బు నీళ్ళు తగిలినప్పుడు, స్నానం చేసినప్పుడు త్వరగా ఊరినే పడిపోతున్నాయండి, జారిపోతున్నాయి. భయం వేసి కాటన్ దారం చుట్టుకొని ఇట్లా మైనం పెట్టుకున్నానండి, కరగబెట్టుకొని. ఇది కూడా అలాగే చేసుకుంటానండి. ఊరిని చూపించడానికి ఇట్లా చుట్టేసాను. ఇది కట్ చేసేసి ఇది కూడా ఇట్లాగే ముంచేసి చల్లారిపోయినాక ఇది ఇట్లా టైట్ అయిపోతుందండి. మనకి ఇక ఏళ్ళలో పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ఇవ్వండి ఇలా పెట్టుకున్నానండి. వీటి ఇందాక లూజ్గా ఉన్నాయి చాలా. ఇట్లా మైనం పెట్టేటప్పటికి ఇట్లా ఉందండి. ఇప్పుడు చక్కగా ఉంది. వాటర్ కూడా నిలవదండి దాని మీద.